ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ వెనకాలన అక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం ఇంపాక్ట్ ఉంటుంది అన్నటువంటి అంశానికి సంబంధించి ఏదైతే పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. భారత్లో విధ్వంసం సృష్టించేందుకు ముందస్తు ప్రణాళిక బాగ్రామ్ ఎయిర్ బేస్ క్రాస్ రోడ్స్. బగ్రామ్ ఎయిర్ బేస్ మీద మొదటి నుండి చైనా కన్నుంది. 2021లో తాలిబాన్లు అధికారం చేపట్టాక బగ్రామ్ ఎయిర్ బేస్ని తాము నిర్వహిస్తామని చైనా ప్రతిపాదించిన తాలిబాన్లు తిరస్కరించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తామని, దానికోసం అప్పు కూడా తామే ఇస్తామని, బదులుగా బగ్రామ్ ఎయిర్ బేస్ నిర్వహణ తమకు అప్పగించమని చైనా అడిగిన తాలిబాన్లు ఒప్పుకోలేదు. తాలిబాన్లు ఆఫ్రికా దేశాలు ఎలా చైనా అప్పులు ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడుతున్నాయో తెలుసుకున్నారు. బగ్రామ్ ఎయిర్ బేస్ తమకు అప్పగించమని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికన్లు తమ భూభాగం మీద అడుగు పెట్టనివ్వకూడదని దృఢ నిశ్చయంతో ఉన్న తాలిబాన్లు ఎయిర్ బేస్ని భారత్కి అప్పచెప్పేందుకు నిర్ణయించుకుని అమీర్ ఖాన్ ముత్తకీని భారత్కు పంపించారు. 1999 డిసెంబర్లో ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందిన IC-814 విమానం కాఠ్మండూ నుండి న్యూఢిల్లీ వస్తుండగా పాకిస్తాన్కి చెందిన హర్కత్ ఉల్ ముజాహిదీన్ తీవ్రవాదులు హైజాక్ చేసి మొదట